లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివి. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివి. ఇది ఏ భాగ్యము, ఇది ఏ భాగ్యము, ఇది ఏ నా భాగ్యము. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత. శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత. జీవ కిరీటం నే పొందుటకే నన్ను చెరదీసితివి. జీవ కిరీటం నే పొందుటకే నన్ను చెరదీసితివి. ఇది ఏ ధన్యత, ఇది ఏ ధన్యత, ఇది ఏ నా ధన్యత. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. తేజోవాసుల స్వాస్థ్యము నేను అనుభవించుటే నా దర్శనము. తేజోవాసుల స్వాస్థ్యము నేను అనుభవించుటే నా దర్శనము. తేజోమయమైన శాలెము నగరులో నిన్ను చూచి తరింతునే. తేజోమయమైన శాలెము నగరులో నిన్ను చూచి తరింతునే. ఇది ఏ దర్శనము, ఇది ఏ దర్శనము, ఇది ఏ నా దర్శనము. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేణోళ్ళ ప్రకటించెదా.
ప్రైజ్ ది లార్డ్. 90వ కీర్తన 1వ వచనము. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. లార్డ్, thou has been our dwelling place in all generations. దేవుడి వాక్యం మన వెనుకిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ 90వ కీర్తనను మనం గమనించినప్పుడు ఇది కీర్తనల భాగంలో 150 అధ్యాయాల కీర్తన భాగంలో 4వ స్కందం, ద 4th పార్ట్ అన్నమాట. మొదటి పార్ట్ వచ్చేసి కొన్ని అధ్యాయాలు, 2వ పార్ట్ కొన్ని అధ్యాయాలు, 3, 4, 5 భాగములుగా ఈ 150 కీర్తనలను మనం గమనించవచ్చు. మొదటి భాగంలో ప్రథమ స్కంధములో మొదటి కీర్తన నుండి 41వ కీర్తన వరకు ఇందులో మానవుని నిజమైన స్థితి గురించి, మానవుని దీవెనకరమైన పరిస్థితులను గురించి, లేదా మానవుని ఫాల్ పడిపోవడాన్ని గురించి, అంటే ప్రవర్తనలో, క్రియలలో, ఆలోచనలో, జీవితంలో పడిపోవడాన్ని గురించి, ఆ తర్వాత పడిన స్థితి నుండి లేపబడడాన్ని గురించి సూచిస్తుంది. 2వ భాగంలో ద్వితీయ స్కందములో 42వ అధ్యాయం నుండి 72వ అధ్యాయం వరకు ఉంటుంది. 42 నుండి 49 వరకు పతనం గురించి ఉంటుంది, వారి నాశనం గురించి ఉంటుంది. 50వ అధ్యాయం నుండి 60వ అధ్యాయం వరకు దేవుడు ఈ 2వ భాగము ఇశ్రాయేలీలను గురించి ఎక్కువగా గమనిస్తాం. ఈ 2వ భాగం 50వ అధ్యాయం 60వ నుండి 60వ అధ్యాయం వరకు ఇశ్రాయేలీలకు దేవుడు ఎలాగ విమోచన కార్యాలు చేశాడు, ఎలా వాళ్ళకి రక్షకుడిగా ఉన్నాడు, విమోచకుడిగా ఉన్నాడు అని చూస్తాం. 61వ అధ్యాయం నుండి 72వ అధ్యాయం వరకు వారు పొందిన రక్షణ, వారికి లభించిన విమోచన మార్గమును గురించి చూస్తాం. 3వ భాగంలో తృతీయ స్కంధములో 73వ అధ్యాయం నుండి 89వ అధ్యాయం వరకు ఇదంతట్లో కూడా దేవుని ఆలయము, పరిశుద్ధ ఆలయమును గురించి, ఆయన ఆవరణములను గురించి, దేవుని సన్నిధిని గురించి ఉంటుంది 73 నుండి 89 వరకు. 4వ స్కంధంలో 90వ అధ్యాయం నుండి 108వ అధ్యాయం వరకు ఉంటుంది. ఇవి భూమికి సంబంధించిన సమస్తమైన దీవెనలను గురించి, మనకి దొరికే దీవెనలు, మనం అనుభవించాల్సిన దీవెనలను గురించి 90వ కీర్తన నుండి 108వ కీర్తన వరకు ఉంటుంది. పంచమ స్కంధములో 5వ స్కంధములో 107వ అధ్యాయం నుండి 150వ అధ్యాయం వరకు ఉంటుంది. ఇదంతా, ఈ అధ్యాయాలన్నీ కూడా దేవుని వాక్యాన్ని ముఖ్య సారాంశంగా చూపిస్తాయి. నీ వాక్యమే సత్యము. దేవుడు తన వాక్కును పంపి వారు పడి ఉన్న గోతులో నుండి వారిని పైకి లేవనెత్తడం, దేవుని వాక్కు వారిని స్వస్థపరచడం, ఈ విషయాలు ఉంటాయి. 119వ కీర్తన అంతా కూడా దేవుని వాక్యము గురించి ఉంటుంది. ఈ విధంగా 5 భాగములలో, కీర్తనల గ్రంథంలో 5 భాగములలో కీర్తనలు విభజింపబడ్డాయి. వీటన్నిటి యొక్క ప్రాసెస్, ఆర్డర్ ఎలాగుంటుంది అని అంటే, ప్రతి కీర్తనలోని ఆర్డర్ ఎలాగుంటుందంటే, మనము దేవుని ఎదుట మన నిజమైన స్థితిని గురించి మాట్లాడటం, ఫస్ట్ దేవునితో మాట్లాడటం, దేవుణ్ణి స్తుతించడం గురించి ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ప్రతి కీర్తనలో కూడా ఆర్డర్ ఇదే. ఫస్ట్ స్తుతి ఉంటుంది, ఆ తరువాత మన స్థితిని, మన పరిస్థితిని గురించి దేవునికి బాగా వివరించినట్లుగా ఉంటుంది. మరలా తరువాత దేవుడు తిరిగి మనకి సమాధానం ఇచ్చినట్లుగా, దేవుడు తిరిగి మనతో మాట్లాడినట్లుగా, లేదా మనమే దేవుని గురించి మాట్లాడినట్లుగా దేవుని గుర్తు చేసుకొని, పూర్వకార్యములను గుర్తు చేసుకొని, ఆయన మేళ్ళుపకారములను గుర్తు చేసుకొని దేవునితో తిరిగి మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. ఇది ప్రతి కీర్తన యొక్క ఆర్డర్ ఈ విధంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చదువుకున్న 90వ కీర్తనకు వచ్చేసరికి, ఈ 90వ కీర్తన రాసింది మోషే, దైవజనుడైన మోషే. ఉన్న కీర్తనలన్నింటిలో కూడా దావీదు కీర్తనలు, ఆసాపు, హేమాను, కోరహు కుమారులు, ఏతాను, వీరందరి కీర్తనలు ఎక్కువగా కనపడతాయి.
మోషే కీర్తన అని అంటే మనకి తక్కువగా కనపడుతుంది మోషే కీర్తనలు. ఈ ప్రశస్తమైన సమయంలో ఈ 90వ కీర్తనను మనం గమనించినప్పుడు మోషే ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాడు. మోషే చాలా ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాడు. మా దినములను లెక్కింపుట మాకు నేర్పు. మా దినములను లెక్కించడం, మేము ఎలా మా సమయమును ఉపయోగించుకోవాలి, మేము ఎలా మా సమయములను నిర్ధారించుకోవాలి, మేము ఎలా మా దినములను గడపాలి, మీరు మాకు నేర్పండి. వాటిని మేము ఎలా ప్రొడక్టివ్గా అంటే ఉపయోగకరంగా ఉంచుకోవాలి, మా దినములు ఎలా గడవాలి, దానిని మీరే మాకు నేర్పండి అని మోషే ప్రార్థిస్తున్నట్లుగా, ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తూ ప్రార్థిస్తున్నట్లుగా చాలా ప్రత్యేకమైన కీర్తన ఇది. ఫస్ట్ స్టార్టింగ్లోనే దేవుణ్ణి ఒక నివాసముగా చూపిస్తాడు మోషే. దేవుడు మన నివాస స్థలం, పురాతన కాలం నుండి మన కొరకు దేవుడు నివాసం అయి ఉన్నాడు, మనకు దేవుడు ఆశ్రయం అయి ఉన్నాడు అని ఫస్ట్ స్టార్టింగ్ వర్స్ నుంచి చూపించి, ఆ తర్వాత 3వ వచనం నుండి 16వ వచనం వరకు కూడా ఇదంతా ఒక ప్లీడింగ్ లాగా ఉంటుంది. మొత్తం ఒక ప్లీడింగ్ లాగా ఉంటుంది. 10వ వచనం, మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అవి త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయం కలిగినట్లు చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మా దినములను మేము వ్యర్థంగా ముగించకూడదు. 3వ వచనంలో, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరలారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. మా దినములు చాలా చాలా త్వరగా గడిచిపోతాయి. మీరు రమ్మంటే మేము వచ్చేసేయాలి, మీరు మమ్మల్ని మంటిలో మంటిగా కలిపితే మేము కలిసిపోవాలి, మీరు మమ్మల్ని పిలువగానే మేము మీ దగ్గరికి వచ్చేసేయాలి. సో we have to have some wisdom to maintain our days. Whether we are spending our day with wisdom or whether we are spoiling our days without doing anything and distracting our own blessing. మాకు ఇవ్వబడిన దినమును గురించి మేము నిర్లక్ష్యముగా, జ్ఞానం లేకుండా, అజ్ఞానులముగా, అవివేకులముగా ఆ దినము యొక్క దీవెనని మేము పోగొట్టుకుంటామేమో, మేము త్వరగా ఆ దినాన్ని కోల్పోతామేమో. మాకు జ్ఞాన హృదయము కలుగజేయండి. లాస్ట్ వచనంలో 12వ వచనంలో లాస్ట్ వచనం 17వ వచనం, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక, మా చేతి పనిని స్థిరపరచుము. లాస్ట్ ఫైనల్ ఎండింగ్ అన్నమాట ఆ కీర్తనలో. చాలా అద్భుతముగా, చాలా వండర్ఫుల్గా బిల్డ్ అయిన కీర్తన, మోషే రాసిన ప్రార్థనా గీతం. అవును, ప్రార్థన కూడా ఒక గీతమే. మంచిది. ప్రశస్తమైన ఉదయకాల సమయంలో దేవుడు మన నివాసము, గాడ్ ఈజ్ ఆర్ డ్వెల్లింగ్ ప్లేస్, గాడ్ ఈజ్ ఆర్ అబోర్డ్, మన హోమ్. దేవుడు మన హోమ్, దేవుడు మన నివాసము. నిజంగా దేవుడు మనకి నివాసం ఎలాగవుతారు? దేవుడు మన నివాసం ఎలాగవుతారు?
మనకి భయం వేసినప్పుడల్లా మనం వెళ్ళి ఆయనలో దాగుకొనే ఒక ఆశ్రయమా నివాసము అంటే? ఆర్ మనం ధైర్యం తెచ్చుకోవాలనుకున్నప్పుడల్లా మనం ఆయన దగ్గర నుంచి డ్రా చేసుకోవడానికి ఆయన ఒక బలమైన దుర్గమా, ఒక బలమా? ఆయనలో నుండి బలాన్ని మనము డ్రా చేసుకోవడానికి, తీసుకొనడానికి, సంపాదించుకొనడానికి. Then how do we understand that God is our dwelling place? And how do we say that ఆయన మన నివాసం అయి ఉన్నాడు అని? But here Moses says that God is our dwelling place. He is our fixed and permanent address for all time and eternity. ఆయన మనకు తరతరముల నుండి, not for one time, not for a day or not for yesterday, but he says eternal, తరతరాల నుండి మా నివాసము నీవే. In all generations, పూర్వమున్న తరములలో, ప్రస్తుతమున్న తరములలో, రాబోయే తరములలో నీవే మా నివాస స్థలము. ఎంత ధైర్యముగా, ఎంతో విశ్వాసముగా మాట్లాడుతున్న మాట అది. ఆలోచించండి. మనం చెప్తాం అట్లాగా, దేవా నీవేనా నివాసమయ్యా, యు ఆర్ మై పర్మనెంట్ అడ్రస్, యు ఆర్ మై పర్మనెంట్ షెల్టర్, మీరు నా నివాసము. దేవుని బిడ్డలారా, దేవుడు మన నివాసము కావాలి అని అంటే there are so many things that we have to hold on. చాలా విషయాలు ఉన్నాయి దేవుడు మనకు నివాసముగా ఉండాలంటే. 14వ అధ్యాయము యోహాను సువార్తలో యేసు ప్రభు వారు అన్నారు 2-3 వచనాల్లో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచి వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నా తండ్రి దగ్గర నివాసములున్నాయి, నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను అక్కడికి. ప్రకటన గ్రంథంలో మనం గమనించినట్లయితే 21వ అధ్యాయము 22వ వచనం, దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు, సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. ఇదే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారికి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఇదే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనంలో, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును. దేవుడే ఆలయము, దేవుడే మన గుడారము, దేవుడే మన నివాసము. ఈ మాటను మాట్లాడుతున్నాడు మోషే. తరతరాలకు నీవే మా నివాసము. మన ప్రాణానికి విల్ ఫీల్ సో రెస్ట్లెస్ ఇన్ దిస్ వరల్డ్, ఈవెన్ దో వీ మే హ్యావ్ మెనీ బ్లెస్సింగ్స్, ఈవెన్ దో వీ మే హ్యావ్ సో మెనీ కన్వీనియన్సెస్. మనం ఎంత సౌకర్యంగా బ్రతుకుతుండినా, మనం ఎంత నెమ్మదిగా బ్రతుకుతుండినా కానీ మన జీవితంలో ఎంత
ఎలాంటి పరిస్థితుల్లో మనం నడుస్తూ వచ్చినా కానీ మనము ఉక్కిరి బిక్కిరి అయ్యేంతగా మరణకరమైన పరిస్థితులలో నడుస్తూ వచ్చినా కానీ దేవుడు మన నివాసము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రాణానికి నివాసం అండి ఆయన. మన ప్రాణము ఆయనలో నెమ్మది పొందుతుంది. ఆయన మన దాగుచోటు, ఆయన మన దుర్గము, రెడీ షెల్టర్ ఫర్ అస్, రెడీ షెల్టర్. ఆ షెల్టర్ పర్టికులర్ పరిస్థితుల్లో, పర్టికులర్ టైంలో, ఫలానా పరిస్థితిలో ఫిజికల్గా నీకు కనబడకపోవచ్చు, బట్ ఇన్నర్గా ఆత్మలో, నీ ఆత్మలో నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా యు విల్ ఫీల్ సో సెక్యూర్డ్. అందుకే సామెతల గ్రంథం 18వ అధ్యాయంలో ఉంటుంది 10వ వచనం, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితంగా ఉండును. బట్ వీ హ్యావ్ టు స్పెండ్ టైమ్ టు క్లోజ్ అవర్ ఐస్ అండ్ టు షట్ డౌన్ ఎవ్రీ ఆఫ్ అవర్ థింకింగ్స్. మన ఆలోచనలన్నీ షట్ డౌన్ చేయాలి. షట్ డౌన్ చేసి మన మనస్సులో, మన ఆత్మలో దేవా అని దేవుని వైపు మళ్ళుకున్నప్పుడు హీల్ బీ ఆర్ స్ట్రాంగ్ కంఫర్ట్, హీల్ బీ ఆ స్ట్రాంగ్ టవర్ అండ్ వీ కెన్ రన్ ఇన్ టు ఇట్. ఈ 10వ వచనంలో చదువుతాం కదా, దేవుని నామం, యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితంగా ఉంటాడు. దేవుడు మన సురక్షితమైన నివాసం అండి. చాలా సుందరమైన నివాసము, శాశ్వతమైన నివాసము, అక్షయమైన నివాసము, వాడబారని నివాసము, నాశనము కాని నివాసము. భూమి మీద భూకంపాల వలనో లేకపోతే ఏదో ప్రమాదాల వలననో మనం కట్టుకున్న మన బాహ్య సంబంధమైన ఇండ్లు రాయి పెట్టి కట్టుకొని ఎంతో ఖర్చుతో శ్రమతో మనం కట్టుకున్న ఇండ్లు కూలిపోవచ్చేమో, లేదా ఏదో ఒక పరిస్థితుల వలన మనం చాలా కష్టపడి కట్టుకున్న ఇండ్లని మనము పోగొట్టుకొనవచ్చు. మనవి కానట్లుగా మనం పోగొట్టుకొనవచ్చు. ఏది శాశ్వతం కాదు కదా భూమి మీద, వాటిని మనం పోగొట్టుకొనవచ్చు. కానీ దేవుడు నీకు నివాసముగా చేసుకుంటే ఆ నివాసాన్ని ఏది తీసివేయలేదండి. భూమి మీద మన శరీరమునకు ఒక నివాసం లేకపోవచ్చు, కానీ మన ఆత్మకు మాత్రము శాశ్వతమైన నివాసం ఉందండి. భూమి మీద మన గుడారము శిథిలమైపోయినను మనం ఎందుకు చింతపడాలి? బికాస్ వీ హ్యావ్ ఇటర్నల్ హౌస్, ఇటర్నల్ హోమ్. 5వ అధ్యాయం 2 కొరింథీ 1వ వచనం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. పరలోకంలో మనకు ఒక నిశ్చయమైన నివాసం ఉందండి, నిత్యమైన నివాసం ఉందండి. దేవుడు మనకు కట్టిన, దేవుడే ఒక కట్టడం అయి ఉన్నాడు, దేవుడే మన నివాసం అయి ఉన్నాడు, మన గుడారం అయి ఉన్నాడు. ఆ నివాసము కొరకే, ఆ గుడారము కొరకే మనలను నిత్యము కట్టుచూ ఉన్నాడండి. మనం నిత్యము కట్టబడుతూ ఉన్నాం. ఆ నివాసము కొరకు దివారాత్రములు మన మీద ఎంతో శ్రద్ధ పెట్టి, ఎంతో ఆలోచన పెట్టి, ఎంతో సమయం వెచ్చించి మనలను ఆ నివాసమునకు తగినట్లుగా రూపుదిద్దుతూ ఉన్నాడు ఆయన. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు, మన పౌరస్థితి పరలోకమునందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము.
సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. సమస్తమును లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి. ఎందుకు మనం దేవుని వాక్యం చదవాలి? ఎందుకు మనం దేవుని వాక్యం మీద ఆధారపడాలి? ఎందుకు మనం దేవుని వాక్యం విషయంలో అనుభవజ్ఞులంగా ఉండాలి అని అంటే ఇందుకోసము. మీరు కట్టబడుచున్నారు. మనం ఇంటి వలె కట్టబడుతున్నాము. 2వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 19:20. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. వీఆర్ అండర్ కన్స్ట్రక్షన్. వీఆర్ బీయింగ్ ప్రిపేర్డ్. మనం కట్టబడుచున్నామండి. నీవు నేను కట్టబడుతున్నా దేవునికి నివాస స్థలమై ఉండునట్లుగా, ఆయనకి దేవాలయం అగునట్లుగా. మనం దేవాలయము. ఈ కట్టడానికి పునాది రాయి ఏంటో తెలుసా? ఈ కట్టడానికి మూలరాయి ఎవరో తెలుసా? యేసు ప్రభువారే. ఆయనే మూలరాయి. ఆయన ప్రాణమే మన మూలం. ఆయన రక్తమే మన మూలము. ఆయన వలన, ఆయన ద్వారా, ఆయనలో, ఆయన చేత మనం కట్టబడుచున్నామండి. ఈ కట్టడం అంత ఈజీగా కూలిపోదు. ఏ మనుషుడు వచ్చి కూల్చలేడు. ఏ శత్రువు వచ్చి కూల్చేంత అధికారము బలం లేదు. ఎందుకో తెలుసా? ప్రాణం పోయబడింది ఇక్కడ. క్రీస్తు యేసే మన మూలరాయి. ఈ మూలరాయిని కదిలించేంత అధికారము, కదిలించేంత శక్తి సామర్థ్యాలు ఎవ్వరికి లేవండి. పరలోకపు పునాదులనే కదిలించి, భూమి పునాదులను కదిలించి, భూమి మీద నిత్య నరకాగ్నిలో కాలవలసిన నిన్ను నన్ను పరలోకానికి తీసుకెళ్ళిందండి. పునాదులు సహా కదిపివేసి. నేను దేవుని నివాస స్థలము, దేవుడు మన నివాస స్థలము. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డ, నీవు ఒక కట్టడము వలె కట్టబడుతున్నావు. అండ్ యూ హ్యావ్ టు బిలీవ్ దాట్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్. And remember, God is our fixed and permanent address. దేవుడు మన నివాసము. The concept of God as our dwelling place expresses the stability and the dependability and eternal constancy of God. శాశ్వతమైన, నిత్యమైన ఆ జీవితాన్ని సూచిస్తుంది దేవుడు మన నివాసము అనే మాటకు. మన ఆలోచనలు, మన తలంపులు, మన భవిష్యత్తు, హీ ఈజ్ అవర్ డ్వెల్లింగ్. ఆయన మన ఇల్లు. దేవుడు మన ఇల్లు అయి ఉన్నాడు. దేవుడు మన స్వాస్థ్యం అయి ఉన్నాడు. దేవుడే మన నివాసం అయి ఉన్నాడు. దేవుడు మన దుర్గం అయి ఉన్నాడు. మన దాగుచోటు అయి ఉన్నాడు. మనం దాక్కోవచ్చు ఆయన దగ్గర. జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసంతో ప్రభు దగ్గర మోకరెళ్ళి, ప్రభువా నీవు నా నివాసం అయి ఉన్నావు కదా అని ప్రభుని ఒక్కసారి ఒప్పుకోనండి. మీ మనసులో ఎంత ప్రశాంతత ఉంటుందో. దేవుని దగ్గర మనం మాట్లాడాలి. మన నోటితో ఒప్పుకొనాలి. హృదయంలో మనం ఎంత ప్రార్థన చేస్తున్నామో, మనసులో ఎంత ప్రార్థన చేసుకుంటున్నామో దేవునికి తెలుసు కదా అని అంటే కాదు. తెలుసు, కానీ మన నోటితో కూడా ఒప్పుకోవాలి. దేవా మీరు నా నివాసమై ఉన్నారు అని పలికి చూడండి. దేవా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని ఎంత అనుభవంతో మాట్లాడుతున్నాడు మోషే. 80 సంవత్సరాల తర్ఫీదులో మరో 40 సంవత్సరాల ప్రయాణ మార్గం, పరీక్షా ప్రయాణము అది.
ఆ మార్గం అంతటిలో కూడా మోషే అనగలిగిన మాట ఒకటే. అంత శ్రమ అంతట్లో కూడా 6 లక్షల కంటే ఎక్కువైన ఆ ప్రజలందరిలో మాట వినని వారు, గర్వించేవారు, లోబడని వారు, ఎదురు తిరిగేవారు, దూషించేవారు, శనిగేవారు, అంత మనస్సుకు ఎంత కష్టంగా ఉంటుందో. కానీ అలాంటి పరిస్థితులలో మోషే అనగలిగిన మాట, ప్రభువా నీవు నా నివాస స్థలము. సో మాకు జ్ఞాన హృదయం దయచేసి మా దినములు లెక్కించడం మాకు నేర్పండి, మా చేతి పనిని స్థిరపరచండి, మీ ప్రసన్నత మా మీద ఉండాలి. ఈ ప్రార్థన మన జీవితంలో ఉండాలండి. దేవా మా చేతి పనిని స్థిరపరచు, మీ ప్రసన్నత మా మీద నుంచు, మాకు జ్ఞాన హృదయం దయచేసి మా దినములు ఎలా ఒప్పుకోవాలి, దినములు ఎలా గడవాలి, మా దినముల్ని మేము ఎలా ఉపయోగించుకోవాలి. ఎన్నో దినములు వేస్ట్ అయిపోయి ఉంటాయి ఇప్పటి వరకు. దేవుని నివాసముగా చేసుకొనక నీకు నువ్వుగా తొందరపడి, తత్తరపడి, భయపడి, పరిగెత్తి ఏం సాధించలేకుండా, ఏమి పొందలేకుండా, మేబీ యువర్ డేస్ వర్ సో యూస్లెస్ అండ్ దెర్ ఇస్ నో ప్రొడక్టివ్ ఇన్ యువర్ డే. నువ్వేం చేయకపోయి ఉండొచ్చు, ఏం సంపాదించకపోయి ఉండొచ్చు, బట్ స్టిల్ టుడే ద లార్డ్ ఈస్ కాలింగ్ యూ టు హ్యావ్ హిమ్ యాజ్ యువర్ డ్వెల్లింగ్ ప్లేస్. ఆయన నివాసము, ఆయన నీకు నివాస స్థలముగా ఉంటే యూ క్యాన్ డూ ఎనీథింగ్ అండ్ యూ క్యాన్ డూ ఎవ్రీథింగ్. మేక్ హిమ్ యాజ్ యువర్ డ్వెల్లింగ్ ప్లేస్, దెన్ హీల్ బీ యువర్ కంఫర్ట్, షెల్టర్. నీ గని అవుతాడు ఆయన, సంపదల గని అవుతాడు ఆయన, దీవెనల గని అవుతాడు ఆయన. అయితే నువ్వు ప్రభు సన్నిధిలో మోకరెళ్ళి మనవి చేయాలి, దేవా మీరు నాకు నివాసంగా ఉండండి, నా ప్రాణానికి నా మనస్సుకి నివాసముగా ఉండండి. మీరు శాశ్వత కాలమునకు నివాసమై ఉన్నారు కదా. ఇప్పుడే ఈ భూమి మీద శరీరం దాల్చి ఉండగానే ఆయనను మనకి నివాసంగా చేసుకోవాలి. రేపు మనం దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయనలో మనం ఏకమై ఉండడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయన మనకి నివాసంగా లేకుండా రేపు ఆయనను మనం నివాసంగా చేసుకోవాలి అని అంటే సాధ్యపడదు, వీలు పడదు, క్రొత్తగా ఉంటుంది, అలవాటు పడదు. సో ఈ భూమి మీద ఉండగానే మనం అలవాటు చేసుకోవాలి, దేవుడు మన గుడారముగా ఉండినట్లుగా, దేవుడు మన నివాసముగా ఉండినట్లుగా. ప్రశస్తమైన సమయంలో ప్రభు సన్నిధిలో వేడుకుందాం, ఒప్పుకుందాం, దేవా మీరు నా నివాసము అని చేసుకుందాం ఆయనను మనకు నివాస స్థలముగా. 91వ కీర్తన 9వ వచనం, యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. 2, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. చెప్పుకుందాం. ఇంతవరకు మన నోటితో పలకలేదేమో, ఇప్పుడు పలుకుదాం, ప్రభు దగ్గర ఒప్పుకుందాం. దేవా మీరే నా ఆశ్రయం, మీరే నా కోట, మీరే నేను నమ్ముకునే నా దేవుడు, మీరే నా దుర్గం, మీరే అని మహోన్నతుడైన దేవుణ్ణి మనకి ఆశ్రయంగా, మనకి నివాసముగా చేసుకుందాం. దేవుడి మాటలన్నీ మనం ఇంకిలో దీవించును గాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.